షాకింగ్ మాట ఏంటంటే నేనే మా అన్నయ్య కోసం కేక్ ఫస్ట్ టైం ఆర్డర్ చేశా. అబ్దుల్ విష్ హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. ఇదే ఖావ్ దీది దీది విష్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అబ్దుల్. అది నేనే గుర్తు పెట్టుకుని ఏదోలా చేసేద్దాం. తినవలసిన వాళ్ళు వాళ్ళే కదా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కాస్తంత నెయ్యి. ఇక్కడ ఖట్టా చేస్తున్నాము, అంటే దాల్చా. ఈరోజు ఆమ్ దాల్చా అనమాట. ఒక కూతురు వస్తే ఎలాగా అన్ని మర్యాదలు జరుగుతాయో నాకు అన్ని ఏది లోపం ఒక్కటి కూడా తక్కువ కాకుండా అన్ని చేస్తారు. థ్యాంక్ యూ మామీ. నవ్వవయ్య బాబు నీ సొమ్మే పోతుంది. మా అబ్దుల్ బర్త్డే రోజే ఇంకొక గుడ్ న్యూస్ కూడా వచ్చిందండి. అదేంటంటే హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మా అబ్దుల్ అన్నయ్య బర్త్డే అండ్ మా డాడీ షూటింగ్ నుండి వచ్చారు. ఇంకా గైస్ షాకింగ్ మాట ఏంటంటే నేనే మా అన్నయ్య కోసం కేక్ ఫస్ట్ టైం ఆర్డర్ చేశా. అంటే అలా అని మా మమ్మీ మనీతోనే చేస్తా ఎప్పుడు, కానీ ఈసారి నా ఓన్గా చేశాను నేను. అండ్ రూమ్ కూడా 4 బలూన్ ప్యాకెట్స్ ఉంటే ఊది పెట్టేసా గైస్. అందుకని సన్నగా అయిపోయావు. ఎస్, చాలా గాలి. మురిసిపోతూ ఉంటారు పాప చెప్పిన మాటలు. క్యా హై చాక్లెట్ అబ్దుల్కి లియే. గిఫ్టా? 12 అయిపోయింది కదా బర్త్డే. అయిపోయింది. చలో కేక్ కట్ చేద్దాం. కట్ చేద్దాం కదా, కట్ చేయిస్తాము. అబ్దుల్ విష్ హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. వావ్ మీఠీ. ఈ కేక్ నేను కాదు. थैंक यू. मैं तुम लोग को ऑनलाइन केक खिलाता हूँ आज. इधर खाओ दीदी दीदी. वेरी गुड. तुम भी ऑनलाइन మా వారు నాకు తినిపించడానికి. థ్యాంక్ యూ. हाँ का तो ये वीक में आ सकते. జపాన్ వాచ్. इधर వాచ్ గిఫ్ట్ అబ్బాకా. మమ్మీ మీ గిఫ్ట్ ఏది? నా గిఫ్ట్ ఉండదు, నేను పుట్టించాను కదా, అదే పెద్ద గిఫ్ట్ తనకి. క్యారే. చూడండి గైస్, మా మమ్మీ కూడా కట్ చేసేస్తుంది మా అన్నయ్యకి తినిపించాలి అని లాస్ట్లో. మా మీటి తెప్పించిన కేక్. ఎస్, కష్టపడి నేనే తెప్పించా గైస్. మా అన్నయ్య వాచ్. విష్ హ్యాపీ బర్త్డే. మా అబ్దుల్ బర్త్డేకి నైట్ వచ్చేసిన మా అప్పు వీళ్ళు కేక్ తీసుకొచ్చారు. అబ్దుల్ ఏ కేజీ మా వారు అబ్దుల్కి గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తున్నారు. స్ప్రే. అబ్దుల్ क्या కేక్ ని డాన్స్ చేస్తున్నావు ఏంటి? బ్యాలెన్స్ సైడ్ కు ఆగే థా. కేక్ సైడ్ కి వెళ్ళిపోయిందా? హ్యాపీ బర్త్డే అబ్దుల్. అది నేనే. ఇది దీది అప్పుడు డెంటల్. ఇది ప్లాస్టిక్ అండి. ఇది ఇంట్లో ఉంటే అలా పెట్టాం. ఇది అందుకే అజీ నైట్ కు కై కుछ निकाले. హ్యాపీ బర్త్డే. कट करो. హ్యాపీ బర్త్డే అబ్దుల్.
అబ్బా హ్యాపీ బర్త్డే. అయ్యయ్యో పింక్ కలర్ మూవీ. आया था पेपर ब्रो ये क्या वाटर आता नहीं पेपर है? वाटर पेपर है अब ये क्या एक आता नहीं है? आया था नहीं आता नहीं है जी. आ गया जी आना नहीं. आ गया ए, अब्बा हेलो. మా అబ్దుల్ కి 17th ఇయర్ బర్త్డే. తను ఈ రోజు మా మీటికి ఏం కోరాడు అంటే ఏమన్నా చెప్పు. మమ్మీ నన్ను హక్ చేస్తది, సూర్య మధ్యలో రాకూడదు. ఈ ఎప్పుడైనా మేము హక్ చేసుకుంటున్నప్పుడు ఆమె ఎందుకు వస్తుందో తెలీదు, మధ్యలో మధ్యలో వచ్చేస్తది. మేమిద్దరం లవ్ ఇట్లా చూసారా అదే. మధ్యలో వచ్చేస్తుంది. అక్కడేమో నాన్న ఇష్టం అంటది, మళ్ళీ మా ఇద్దరి మధ్యలో దూరుతుంది. అబ్బా చుమ్మా వదియో. जागृति ए ऐसे बात में आना अजी मम्मी केक तो गिरा है. हो गया ब्रो पैसा मालिक ऐसा है ब्रो తనకి చెప్పాలంట మీటికి బర్త్డే. మీటి ప్రాక్టీస్ చేస్తున్నా, నా బర్త్డేకి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు? అంటే కేక్ కటింగ్ నా బర్త్డే కోసం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రోజు అబ్దుల్ బర్త్డేకి మా అబ్దుల్కి ఇష్టమైన చికెన్ ఇలాగే 5 days ఇచ్చినా తింటాడు. ఎస్, ఈ చికెన్ తోటి ఇప్పుడు బిర్యానీ చేసేద్దాం. ఇలాగే ఫుల్ చికెన్ పెట్టే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఆయిషా, ఇలా ఫుల్ చికెన్ తోటి చెయ్యాలి. సారీ మురిగి బిర్యానీ అంటాం. ఎప్పటి నుంచో చెయ్యాలి. ఇది మా అత్తగారు చేసేవారు. మా అత్తగారు చేసినప్పుడు చూసిన బిర్యానీ మళ్ళీ నేను ఇప్పటివరకు చేయలేదు ఇలా ఫుల్ గా పెట్టి. 15 years బ్యాక్ వరకు చేశారు నా పెళ్ళిన దగ్గర నుండి. అప్పుడు చూసిన బిర్యానీ అనమాట. మళ్ళీ నేను చేయలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను, అంటే దగ్గరుండి అప్పుడు చూశాను. ఇలా చేసినప్పుడు చాలా అంటే గుర్తు. నార్మల్ ప్రాసెసింగ్ అంటే మామూలుగానే, కానీ చేయలేదు ఇప్పటివరకు. అదే ఇప్పుడైతే మేము ట్రై చేస్తున్నాం. మా ఆయుష ఎంత బాగా గుర్తుందా వదినా? గుర్తు పెట్టుకుని ఏదోలా చేసేద్దాం. తినవలసిన వాళ్ళు వాళ్ళే కదా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అంటే తను తినదే కదా అక్కడ. చేస్తారు, బాగా చేస్తారు. చూసిరా చాలు చేసేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉందండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో భయపడాల్సిన అవసరం లేదు. మా సుజాత మంచిగా కడిగి పసుపు రాసి కడిగేసింది మంచిగా. ఇప్పుడు దీన్ని ఘాట్లు పెట్టుకుందాం. వాళ్ళు పెట్టివరా, మనం పెట్టుకోవాలా? అంటే కరీం తీసుకొచ్చాడు కదా, పెట్టించలేదు అనుకుంటా. అంటే వాళ్ళు మనం ఏం వండుకుంటున్నామో తెలియదు కదా, అందుకని చెప్పేది. భాబీ మీలో ఎవరైనా ఫుల్ ఇలాగా చికెన్ చేసుకొని ఎవరెవరు ఇలా ఫుల్ చికెన్ తోటి బిర్యానీ చేసుకున్నారు కామెంట్లో చెప్పండి. నాకు కూడా వినాలని ఉంది. ఈ చికెన్ తెచ్చిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఇలారా ఏం డాన్స్ చేస్తున్నారేంటి? తినడంటే ఈరోజు ఈ చికెన్ బిర్యానీ కాదు, డాన్స్ చేస్తున్నారేంటి? నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఈ చికెన్ బిర్యానీ తను తినడంటే ఈరోజు ఎందుకో పాపం తీసుకొచ్చాడు వెళ్ళి. ఇంకా చాలా ఐటమ్స్ తీసుకొచ్చాడు, చూపిస్తాను నేను. మా అబ్దుల్ బర్త్డేకి ఈ రోజు మా ఇంట్లో ఇది ఒక్కటే అయితే ఉండదు కదా, దీంతో పాటు చాలా ఐటమ్స్ ఉంటాయి. వీటిని అయితే మంచిగా కోసాను ఆయిషా, కోసాను. ఇది మ్యారినేట్ చేయాలి కదా? చేయాలి. ఇప్పుడు చేసేద్దాం.
మంచిగా ఈరోజు చేసే బిర్యానీ పిల్లలందరికీ నచ్చుతుంది అని నువ్వు అనుకో, నేను అనుకున్నాను. నచ్చుతుంది. నా బిర్యానీ అంటే ఎలాగైనా తినేస్తారు కదా, ఎలా చేసినా ఎలా ఉన్నా సరే. అయినా వదిన చేసిందంటే బాగుంటుంది. చాలా మంది కామెంట్లలో ఏం చెప్తున్నారు తెలుసా, ఆయిషా మీ పక్కన భజన చేస్తుంది అంటున్నారు. దానికి answer మాట చెప్పు. అంటే ఏముంది దీంట్లో? ఆ, ఎందుకంటే పక్కన బాగుంది నుండి taste బాగుందని చెప్పు. కాదు పక్క నుండి ఫస్ట్ టేస్ట్ చేసేదే నేను, కాబట్టి బాగుందని అంటాము. బాగుంటే బాగుందని అంటారండి. నేను ఒక్కదాన్నే చెప్తున్నానా? లేదు కదా, అందరూ చెప్తున్నారు. ఏ సిద్ధు వదిన బాగా చేస్తుందా లేదా ఒకసారి అడుగు. అదిగో ఇప్పుడు ఇది మంచిగా కలుపుతుండు, లోపల ఏముందో చూద్దాం. ఇక్కడ సుజాత నా కోసం చక్కగా ఫిష్ని కడిగేసి మంచిగా ఫ్రై చేస్తుంది. ఈ ఫిష్ నా కోసం అన్నమాట, ఫిష్ ఫ్రై. తర్వాత దాల్చా కోసం ఇక్కడ ఇది కూడా తనే రెడీ చేసి పెట్టేసింది. ఇప్పుడు నేను దాల్చా కూడా చేయాలి. ఆనపకాయ అది కూడా తొక్క తీసేసి రెడీగా ఉంది. దాల్చా చేసేద్దాం. ఇక్కడ ఇది బాగా ఫ్రై అయ్యాక ఏ ఆయిషా, అక్కడ మా సిద్ధు చక్కగా నీళ్లు పట్టేస్తున్నాడు బిర్యానీ కోసం. బియ్యం కడిగేసి నానబెట్టేసి హదన్ కోసం నీళ్లు పడుతున్నాడు. హదన్ అంటే ఏంటో మీరు కామెంట్లో కూడా చెప్పండి. మీకు హదన్ అంటే ఏంటి తెలిసింది కదా? అదనంటే నాకు అర్థం కాలేదు సార్. ఏమో తెలుగులో ఏమంటారని తెలుగులోనా? తెలుగులో ఏమంటారు? ఓకే అండి, మీరు కామెంట్ లో చెప్పిన మా ఆయిషా కూడా తెలియదు కూడా చెప్పేస్తున్నాను. హదన్ దాన్ని తెలుగులో ఎసర్ అంటారు. ఎసర్ అంటారు. నేను ఆలోచిస్తున్నాను ఏమనేవారా అని. అంటే ఈ రైస్ కుక్కర్లు వచ్చాక వార్చుకోవడాలు అందరూ మానేశారు. ఇంటి వేసాక పుదీనా వేసాక స్మెల్ ఎంత బాగుందో కదా. ఇంకా అల్లం వెల్లుల్లి మసాలా వేస్తే ఇంకా స్మెల్ అద్దరిపోతుంది. బిర్యానీ అంటే మెయిన్ కావాల్సింది పుదీనా, అల్లం వెల్లుల్లి మసాలా కంపల్సరీ. ఇప్పుడు మంచిగా అల్లం వెల్లుల్లి మసాలా, ఇందులో ఉప్పు కారం పసుపు. గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ వేసాను, గరం మసాలా వేసాను. తర్వాత ఇది కొంచెం ఒకసారి కలిపేసిద్దు. పెరుగు, మనం ఇందులో పెరుగు నిమ్మరసం రెండు కూడా వేసుకోవాలి. నిమ్మరసం కూడా వేసుకొని ఇలా మాట ఇన్ని తిప్పలు పడుతూ తిప్పాలన్నమాట దీన్ని. మరి అంత బాగా ఉడకాలి కదా. మంచిగా ఉడకాలంటే కొంచెం దీన్ని తిప్పలు పడాల్సిందే. మా అత్తగారు చేసేటప్పుడు ఇలా 4తోటి ఎప్పుడు చేయలేదండి. ఒక కోడితోటి చేసేవారు ఆ రోజుల్లో. ఒక కోడి అంటే ఒక చికెన్, ఒకటి ఏంటి ఫుల్ చికెన్, ఒకటే పెట్టి చేశారు. ఎప్పుడు కూడా 2తో కూడా చేయలేదు. ఈ రోజు నేను ఒక 4 పెట్టి చేస్తున్నాను అనమాట. ఎస్, ఇది కొంచెం పెరుగు వాసన పోయే వరకు కొంచెం అసానాబాత్. ఇది అంటే గోరువెచ్చని పాలల్లో మనం సాఫ్రాన్ని నానబెట్టుకుందాం. కుంకుమ పువ్వు, దీన్ని మూత ఎట్టేసిద్దు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇది ఒక 50% ఉడికిపోయింది అన్నమాట చికెన్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఎసరు పెట్టేసుకొని ఆ ఎసరు దీంట్లో వేసేసుకుంటే అయిపోయినట్టు. ఎసరిది పెట్టేమ్మా, అంతే అయిపోయింది. బిర్యానీ అయిపోయింది. పెద్ద కష్టం ఏంటి, బిర్యానీ ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఖట్టా చేస్తున్నాము అంటే దాల్చా. ఈరోజు ఆమ్ దాల్చా అనమాట. ఇది ఆమ్ సీజన్ కాబట్టి ఆమ్ దాల్చా. ఆమ్ సీజన్. ఆయిషా ఇక్కడ నీకు అందుతుందా? ఇది చూడు, నా వరకు వచ్చేసింది. ఇలా నీళ్ళల్లో కూడా కాదు, దీనికి కూడా స్టోరీ ఉంది. ఇదేమి ఇంత ఎత్తు ఉండేది కాదు, ఇంతే ఉండేది. మా వదిన కావాలని పైకి పెట్టించారు. పైకి పెట్టించాక తెలిసింది
ఇది ఎత్తు అయిపోయింది. నేను అప్పుడు ఇది దీనికి గురించి ఆలోచించలేదు. ఇది పై వరకు ఎందుకు పెట్టించానంటే ఎక్కువ సామాన్ పెట్టుకోవచ్చు కదా అని ఇది పై వరకు పెట్టించేసాను. తర్వాత తెలిసింది ఇది ఎత్తుగా ఉంటే మనకి స్టవ్ అనేది ఇలాగా వండుకోవాల్సి వస్తుంది. ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా, చాలా ఇష్టం. కాబట్టి తింటూ చేసుకుందాం బిర్యానీ పని. వస్తున్నా ఉప్పు కారం 2 కావాలి. 2 ఉండాలి. జామకాయలో కూడా చాలా బాగుంటుంది కదా ఆయిషా? సూపర్. ఇప్పుడు దీన్ని ఇది కొబ్బరి మామిడికాయ అనుకుంటా. ఇది పుల్లగా లేదు, మంచిగా ఉంది కదా టేస్ట్. బాగుంది, నమ్మకం పడతా. బాగా మరుగుతుంది. ఇక్కడ నేను మామిడికాయ తింటున్నాను కాబట్టి సిద్ధు అందులో బియ్యం వేసేమా. జాగ్రత్త. తింటుంటే తినాలనిపిస్తుంది. చాలా 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 బాగుంది. మా కెమెరామెన్ కూడా ఇప్పుడే ఉప్పు కారం లేకుండా కావాలని ఒక ముక్క తీస్తుంది. నీకు ఉప్పు కారం అంటే ఇష్టం ఉండదా? ఇది ప్లెయిన్. బాగుంది కదా. నువ్వు కూడా ఉప్పు కారం వేసుకున్నావా? ఇక్కడ బియ్యం ఉడుకుతుంది. ఉడికాక మనం దమ్ ఇచ్చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వార్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని మనం దీన్ని టర్న్ చేసుకుందాం. దోశ తిప్పుకుంటారు కదా, అలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా చూడు ఆయిషా, ఉడికిపోయింది కూడా ఇందులోనే. వేడి మీద మూత 50% అయితే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం. ఈ వాటర్ ఉంది కదా, ఈ ఎసరు నీళ్ళు ఇలా కొన్ని ఎసరు నీళ్ళు వేసేసుకొని బియ్యాన్ని వేసేసుకుందాం. ఈ స్టవ్ మీద పెట్టేసిద్దు, నేను స్టవ్ వెలిగిస్తాను. ముందు నాకు నెయ్యి అది రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు చక్కగా ఇది కవర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇందాక పాలు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పాలు వేయడానికి ముందు కొంచెం మనం బాస్మతి వాటర్ని కూడా ఇందులో వేసేసుకుందాం రౌండ్గా పైన. మంచిగా నానుంది. దీనికి ముందు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు ఇందులో మనం కాస్తంత నెయ్యి,
దీని మీద మూత పెట్టేసుకొని, నాకు మూత ఇది దాని మీద అది వేడిది పెట్టేయాలి. ఎసరు గిన్నె కూడా దీని మీద దమ్కి పెట్టేసాము. ఇప్పుడు ఇది చక్కగా దమ్ అవుతుంది. మనం ఒక 30 మినిట్స్ దమ్కి వదిలేసి తర్వాత ఇంకా కలపకూడదు. ఇంకొక 30 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం కలుపుదాం. అప్పటి వరకు దాల్చా చూద్దాం. ఆమ్ దాల్చా కదా, ఆమ్ దాల్చా చేసేద్దాం. ఆమ్ దాల్చాలో ఆమ్ని కూడా మంచిగా, ఇదేంటిది పుల్లగా ఉందా, ఇది కలర్ ఏంటి ఇలా ఉంది? ఆమ్ దాల్చా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో మీకు మంచిగా మామిడి కాయలు దొరుకుతాయి కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కాస్త మగ్గాలి. మగ్గిన తర్వాత చింతపండు రసం కొద్దిగా, తర్వాత పప్పు ఉడికింది అంతా వేసేసుకుందాం. ఈరోజు మా అబ్దుల్ బర్త్డే సందర్భంగా, ఇప్పుడు మంచి ఎండాకాలం కదండి, ఎండాకాలంలో టోపీ ఎలా ఉంటుంది, ఎండకి చాలా రక్షణ. అక్కడ చూడండి ఆయేషా, వావ్ రెడ్, ఓహో సూపర్, బాగుంది. ఎండాకాలంలో ఇది బాగా పనికొస్తుంది. ఈ క్యాప్స్ తీసుకోవడానికి రీజన్ కూడా మా అబ్దులే. తను అన్నాడు అనమాట, తన పాకెట్ మనీ అంటే ఇన్ని తీసుకోవడానికి పాకెట్ మనీ అంత లేదు తన దగ్గర, తను కొంచెం ఇచ్చాడు. నేను దాంట్లో ఇచ్చాడు పాకెట్ మనీ తంది ఇస్తే నేను కూడా అందులో వేసి, తన బర్త్డేకి అందరికి క్యాప్స్ రావాలని తను కోరాడు కాబట్టి తన కోరిక మేరకు క్యాప్స్ తీసుకోవడం జరిగింది. ఇది క్యాప్స్ మనకి ఎండకి చాలా రక్షణ ఇస్తుంది. ఎందుకంటే ఇటీవల మేము వెకేషన్కి వెళ్ళాం, అక్కడ నిజంగా క్యాప్స్ చాలా అవసరం పడ్డాయి. అక్కడ కొనుక్కొని మరీ వేసుకున్నాను నేను. తర్వాత బర్త్డే అనగానే స్పెషల్ కేక్ కాబట్టి ఒక్కొక్కరికి కేక్ కూడా ఈరోజు ఇవ్వబోతున్నాము. తర్వాత డ్రింక్ ఎన్ని డ్రింక్స్ ఉన్నా సరే, ఫ్రూట్ జ్యూస్, అది జ్యూస్ అదేలే, డ్రింకింగ్ అంటున్నాను. అయితే తాగేవి మంచిగా ఈ సమ్మర్లో మనకి డ్రింక్స్ అయినా జ్యూసెస్ అయినా చాలా బాగా హాయిని ఇస్తాయి కాబట్టి ఇది కూడా తెప్పించాను నేను. మా కరీమేనండి పాపం అన్నీ తీసుకొచ్చి, ఒకసారి అటు చూడండి, ఎండలో నుండి వచ్చి పాపము తను చెప్పొద్దు అంటున్నాడు, కానీ చెప్పాలి కదా, ఎండలో తిరిగి వచ్చి తీసుకున్నాడండి. థ్యాంక్ యూ సో మచ్ కరీం. ఎండ ఎలా ఉందంటే, తను షాప్లో నుండి తీసుకున్నా సరే ఎండ నుండి కార్లో నుండి ఆ షాప్కి వెళ్ళే వరకే తనకి పాపం ఈ ఎండ ఈరోజు చాలా ఎండ ఉందండి, అసలు చాలా టూ మచ్గా ఉంది. అయితే ఆ డ్రింక్ తాగిన తర్వాత బిస్కెట్స్ కూడా, కాజు బాదం బిస్కెట్, తర్వాత బర్త్డే అనగానే మనకి చాక్లెట్ కూడా స్పెషల్ కాబట్టి ఒక్కొక్కరికి చాక్లెట్, తర్వాత వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి వెళ్ళి బయట తొందరగా వాడికి ఇచ్చేద్దాం ఆయేషా, సరేనా? ఇప్పటికే లేట్ అయిపోతుంది. అక్కడ మన బిర్యానీ చక్కగా దమ్ అవుతుంది, దాల్చా కూడా రెడీ అయిపోతుంది. ఈరోజు మటన్ ఫ్రై కూడా చేసేస్తున్నాము. ఆల్రెడీ మటన్లో చాలాసార్లు నేను మటన్ ఫ్రై చూపించాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. మసాలాలు అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేసాం. అది కొంచెం ఉడికాక ఆ తర్వాత దాన్ని ఫ్రై చేసాడు. ఎందుకంటే మటన్ ఫ్రై ఎందుకంటే మా వారికి చాలా ఇష్టం, మా వారికి చికెన్ కన్నా మటన్ ఇష్టపడతారు కాబట్టి ఈ బిర్యానీలో ఆ మటన్ ఫ్రై తోటి ఎంజాయ్ చేస్తారనమాట. సరే ఇప్పుడు మనం ప్యాక్ చేసేద్దాం ఆయేషా. అయితే ఫాస్ట్గా ప్యాక్ చేసేద్దాం. క్యాప్, వాటర్ బాటిల్,
ఇప్పుడు మా కరీం తన స్వహస్త్రాలతో వేస్తాడంటే అప్పటి వరకు కొంచెం చాక్లెట్ అందరూ తిందాము. తీసాను మా బాబు బర్త్డే కదా, అందుకని చాక్లెట్ కొంచెం అందరూ అలా తలో ఒక ముక్క నోట్లో వేసుకుంటూ తింటారని. యాక్చువల్గా నాకే తినాలనిపించింది, అందరి పేర్లు చెప్తున్నాను. ఆయిషా హ్యాపీ బర్త్డే అబ్దుల్. మీ అబ్దుల్ తినిపించాలి. హ్యాపీ బర్త్డే. చాక్లెట్ సాధారణంగా ఇగో ఇలా రారా, నువ్వు తీసుకో. నేను మర్చిపోను సుజాత. సిద్ధు కరీం ఇలాగ ప్యాకింగ్ చేసేది మా కరీంకి చాలా ఇష్టం. పాపం తీసుకొచ్చేది తనే, ప్యాకింగ్ చేసేది తనే. ఎందుకు ఇష్టం అంటే మేము కూర్చున్నామంటే ఒక గంట పైన చేస్తామని భయం మాట తనకి. తొందరగా అయిపోద్ది అని ఫాస్ట్గా చేసేస్తాడు. మామి అస్సలు నేను మా మ్యాంగో ఇలా ఉందని చూస్తున్నారా, సమ్మర్ కటింగ్ చేయించాం దానికి. చూడండి దానికి ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే చాలా హాయిగా ఉంది. మ్యాంగో ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? చాలా హాయిగా ఉంది. మా ఆయిషా అమ్మగారు ఆయిషా దగ్గరికి వచ్చారు, నేను ఇక్కడికి పిలిపించేసుకున్నాను అనమాట. మా నైట్ 12 o'clockకి బర్త్డే కేక్ని మా అబ్దుల్ కోసం కూడా పంపారు మా మామీ. థ్యాంక్ యూ సో మచ్ మామీ. మేము రాజమండ్రి ఎప్పుడు వెళ్ళినా సరే నాకు అమ్మ లేదు అనే ఫీలింగ్ ఉండదండి. చక్కగా ఒక కూతురు వస్తే ఎలాగ అన్ని మర్యాదలు జరుగుతాయో నాకు అన్నీ ఏది లోపం ఒక్కటి కూడా తక్కువ కాకుండా అన్నీ చేస్తారు. థ్యాంక్ యూ మామీ. మా కరీంకి అత్తగారు కాదు అమ్మ దొరికారు పెళ్లి తర్వాత. మా కరీంకి అమ్మ. ఏ కరీం అంతే, అల్లుళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు కదా. అబ్బా అల్లుడి మీద ఒక మాట పండియట్లేదు. అల్లుడు కాదు కొడుకు అంతే. అమ్మా అల్లుడికి ఏమనరు, కూతురికే అంటారు. మా ఆయిషా అంట నిన్న నైట్ అంతా నవ్వుకుంటూనే ఉందంట. ఎందుకు ఆ రీజన్ చెప్పు ఆయిషా. నేను ఒక రీల్ చేశానండి, నా కళ్ళు పెద్దవి కాబట్టి కళ్ళు అలా అలా తిప్పాను. అదే చూడండి నవ్వుకుంటూనే ఉంది. చెప్పు. ఇప్పుడు మళ్ళీ తిప్పుతాను చూడండి. ఇంకొకటి ఇలా చూడండి.
ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది రాదు తొందరగా ఎవరికి ఆశ ఇప్పుడు చేయాలి. నాకు రాదు, నాకు రాదు. మళ్ళీ భజన చేస్తుందండి ఇక్కడ. ఆ కళ్ళు తిప్పడం ఎవరికైనా వచ్చా? రాదు, మా వదిలికే వచ్చు. థ్యాంక్ యూ ఆశ. మళ్ళీ తిప్పుతాను, మళ్ళీ నవ్వుకుంటూ ఉండకు. కాదండి, ఇప్పుడు ఏం చెప్తుందంటే పడుకొని అంటే నిద్రలో కూడా నవ్వుకుంటుందంట. నా కళ్ళు అలా తిప్పడం ఆ రీల్లో చూసి. నువ్వే అలా నవ్వుకున్నట్టు. ఎంతమంది ఆ రీల్ చూసి నవ్వుకున్నారు కామెంట్లో చెప్పండి. అయ్య బాబు నీ సొమ్మేం పోతుంది. నవ్వవయ్య బాబు నీ సొమ్మే పోతుంది. రామేశ్వరిరా. థ్యాంక్ యూ రామేశ్వరి. బాయ్ చెప్పి. ఈ రోజు పుట్టిన మా బాబు ఇచ్చే సిద్ధుకి ఇచ్చే నీ రిటర్న్ గిఫ్ట్. అవి గౌరీకు దేదాలు. అబ్బా మంచి ఆశీర్వాదం వచ్చేసింది. తర్వాత సుజాత, మా సుజాత కూడా అల్లం మసాలాలు అన్ని రుబ్బి అన్ని చక్కగా అరేంజ్ చేసిన మా సుజాతకి థ్యాంక్ యూ సుజాత. అలా చేస్తూ చేస్తూ నా కోసం కూడా పాపం స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఇస్తుంది. నాకైతే చాలా బాగా చూసుకుంటుంది మా సుజాత. థ్యాంక్ యూ. ఇప్పుడు సుజాత తర్వాత మా గౌరీ కూడా ఆ ప్లేస్ లోకి వచ్చేసింది. తను కూడా చక్కగా జ్యూసులు అవన్నీ ఇస్తుంది. నువ్వు కూడా రమ్మా. మా ఇంటికి వచ్చిన కొత్త సుజాత, తన పేరు కూడా సుజాతనే. మా ఇంటికి వచ్చిన కొత్త సుజాత, తనకు కూడా ఇచ్చేమ్మా. మా బాబు బర్త్డే సుజాత. నైస్, థ్యాంక్ యూ మా. ఇప్పుడు చక్కగా దమ్మైన బిర్యానీ మనం కలపకూడదు, ఒక ప్లేట్లో మంచిగా తీద్దాము. అప్పటి వరకు కొంచెం సైడ్ నుండి కలుపుదాం. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. పైన కలుపుదాం, లోపల చికెన్ ఉంది కాబట్టి. ఇందులో చికెన్ వేయలేదు, ఎందుకంటే ఒకసారి కలిపేసి పెట్టాను. కొంచెం ఇప్పుడు పంచి పెట్టడానికి వెళ్తున్నారు వీళ్ళు. తర్వాత ఇప్పుడు 7 అవుతుందండి టైము, ఈవినింగ్. 1 గంట తర్వాత అప్పుడు చికెన్ అందులోంచి తీసి ముందుగా నాకు అమ్మ లాంటి మా మామీకి తినిపిస్తున్నాను. వేడిగా ఉంది. బిస్మిల్లా. థ్యాంక్ యూ మామీ. మా కరీం కోసం వేసాను అనమాట. కరీం ఏంటి నా దగ్గర ఇంకా రావట్లేదేంటి అక్క. మధ్యాహ్నం భోజనం చేయలేదు, బిర్యానీ అని తొందరగా పెట్టమంటున్నారు. బిస్మిల్లా. థ్యాంక్ యూ. अब मुझे डाउट, पुप्पू खिलाएगा को अच्छा है, पुप्पू बनाएगा को अच्छा है? दो भी इतने का आंसर दे नहीं पुप्पू, क्या माँ आंसर दे नहीं। देना नहीं खिलाएगा को अच्छा है, हाँ. बनाएगा अయ్యో तुझे खाना आना नहीं गया, उसको आंसर देना नहीं, 4 बार बोलती है तो तू. नींबू सी बनाते नींबू.
సిరులొలికించే చిన్ని నవ్వులే బిస్మిల్లా మణిమాణిక్యాలు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. ఇప్పుడు తినేసి చక్కగా మా కరీము వెళ్ళి పంచిపెట్టి వచ్చేస్తాడు. ఏ కరీం? అప్పటి వరకు మా నమాజులు అవి ఉన్నాయి, మేము చదువుకోవాలి. నువ్వు వెళ్ళి సక్సెస్ఫుల్గా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. మా ఆయుష్ ఏందని చేస్తుంది ఇంకొకటి. ఆయనకి తినిపించండి, ఆయన మధ్యలో భోజనం చేయలేదు. అయితే బిర్యానీ అయితే రెడీ. మా మీటి ఈరోజు మా మీటి ఎందుకు అంత సంతోషంగా ఉందో తెలుసా? ఈరోజు ట్యూషన్కి వెళ్ళిందండి. ట్యూషన్కి వెళ్ళి 8:30కి ట్యూషన్ వదిలిపెడతారు. కానీ మా ఆయుష తన మీద ప్రేమతోటి ట్యూషన్ సార్కి ఫోన్ చేసి మా మీటికి 8 o'clockకి పంపించేయండి అని చెప్పబట్టి ½ hour ముందుగా ట్యూషన్ వచ్చేసింది. అక్కడి నుంచి ఎలా వచ్చిందంటే పెద్ద ఏదో లేదు విడుదల విడుదల బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల. ట్యూషన్ అంటే ఎందుకు అంత భయం కాదని భయంతో కూడిన ఇష్టం. ట్యూషన్ ప్రాబ్లం లేదు, బుక్స్ ఓపెన్ చేసి 4 గంటలు చదవండి. నేను ఇంకా 4 గంటలు చదవడం అది లేదు ట్యూషన్ అదేం ప్రాబ్లం లేదు, కానీ బుక్స్ ఒకటే ప్రాబ్లం. సరే కూర్చో. అబ్దుల్ అసలు కొన్ని లెగ్స్ అయితే విడిపోయినాయి కూడా, అంటే అంత బాగా చికెన్ అయితే ఉడికింది. చూడండి ఇదిగో అది అలా రావాలి. నేను అన్నాను వదినకి ఇలా మొత్తం ఇలా బర్డ్ వేసేస్తే అవుతుందా లేదా అని చెప్పి చికెన్ బర్డ్, కానీ ఎలా విడిపోయిందో చూడండి. అలా నీకేరా. అయితే రైస్ అయినా మా డాడీ మా మీటి ఇప్పుడు కాంచన అయిపోతుంది మాట. ఏదేమో ఒక్కసారి ఊదమ్మా ఇలాగా, ఇలా అంటాడు కదా, ఎలా అంటాడు ఒకసారి చూపించమ్మా మీటి. అమ్మో దిష్టి తగిలిద్దమ్మో మా మీటి. పర్లేదు తిను తిని తిని తిను. అబ్దుల్ కైసా హై? మా అబ్బాయి మాట్లాడు, తక్కువ మాట్లాడతాడు. నేను కూడా మాట్లాడు. ఇక్కడ ఎక్కువ మాట్లాడుతుంది, అక్కడ తక్కువ మాట్లాడతాడు. ఇక్కడ అతివృష్టి అనావృష్టి ఇక్కడ. కట్టా కూడా వచ్చేసింది. దాల్చా, మా దాల్చా ఆమ్ దాల్చా, ఇదిగోండి ఆమ్ దాల్చా. మీరు కూడా ట్రై చేయండి ఆమ్ దాల్చా ఎలా ఉందో. మీటి ఓకే ఎంజాయ్. యా ఇక్కడ ప్యాక్ చేసేద్దాం మనం. ఆయుష ఇందులో రైస్ వేయి, చికెన్ ఇక్కడ ఉంది, ప్యాక్ చేసేసి మన ప్రియమైన సుజాతలకు ఇచ్చేద్దాం. నువ్వు కూడా తినేసి ఎలా ఉందో చెప్పాలి. ఏంటి అందుకని ప్యాక్ చేస్తున్నాం. లేదు ప్యాక్ చేస్తున్నాంలే. అక్కడ చికెన్ వేసి అయిపోయింది. లాస్ట్ స్వీట్ లేకపోతే ఎలాగా? ఐస్ క్రీమ్ చల్లని ఐస్ క్రీమ్ మా మమ్మీ వేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాము. ఇక్కడ ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఏంటా అని చూస్తే ఐస్ క్రీమ్స్ మాట. అబ్దుల్ ఏంటి డిఫరెంట్గా తింటున్నాడు ఐస్ క్రీము? ఏంటిది చెప్పమ్మా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అదేంటో?
అబ్దుల్ చాలా డిఫరెంట్ గా ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా. బిస్కెట్ లో బిస్కెట్ శాండ్విచ్ ఐస్ క్రీమ్ అంట. బర్త్డే బాయ్ ఎంత డిఫరెంట్ గా ఐస్ క్రీమ్ చేసుకున్నాడో. అందరు ఐస్ క్రీమ్ ఎలా ఉంది? సూపర్. మా వదిన కూడా ఐస్ క్రీమ్ తింటున్నారండి. మా అబ్బాయిని పుట్టించింది కదా ఈ రోజు, అందుకని ఐస్ క్రీమ్ తింటున్నా. అబ్దుల్ కొంచెం నవ్వచ్చు ఈ రోజన్నా. నవ్వాలి కొంచెం. అయ్యో అయ్యో అయ్యో. అబ్దుల్ గురించి ఒక విషయం చెప్పనా? ఓకే చెప్పాలి. చెప్పొద్దు. ఏ విషయం అది నీకు తెలుసా? ఏ విషయం చెప్పొద్దా? నేను చెప్తాను. నేను ఏంటంటే మా అబ్దుల్ 8వ నెలలోనే పుట్టేశాడు. ఒక నెల తక్కువ. మా అబ్దుల్ అసలు జూన్ లో ఇచ్చాడు. జూన్ 21st పుట్టాలి, కానీ మే 12th పుట్టేశాడు. మే 12th పుట్టేశాడు. లేదు లేదు, అబ్దుల్ కి కొంచెం కంగారు ఎక్కువ అయిపోయింది మాట. మా మీటి మీటి కరెక్ట్ టైంలోనే పుట్టింది. అందరూ ఒకసారి చెప్పండి, విష్ యూ హ్యాపీ బర్త్డే అబ్దుల్. హ్యాపీ బర్త్డే అబ్దుల్. ఈ బర్త్డే 17th బర్త్డే అబ్దుల్ది. అందరూ 17 టైమ్స్ కొట్టాలన్నమాట. కొట్టాలా? విషెస్ చెప్పాలా? బర్త్డే బాంబ్సా? కాదు 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 కాదు. మనం ఒక్కటి ఇస్తే లేదు, మనం 10 ఇచ్చామనుకో, అబ్దుల్ ఒక్కటి ఇచ్చినా చాలు మనకి. 10 లేవు. బర్త్డే బాంబ్. మా అబ్దుల్ బర్త్డే రోజే ఇంకొక గుడ్ న్యూస్ కూడా వచ్చిందండి. అదేంటంటే మా అబ్దుల్ ఇంటర్ సెకండ్ ఇయర్ 70% మార్క్స్ తోటి పాస్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్ అబ్దుల్. మా అబ్దుల్ కి బర్త్డే విషెస్ చెప్తున్నా అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ పంచుతూ నా బాధ్యతను తీసుకున్న మా కరీం కి థ్యాంక్ యూ సో మచ్ కరీం.